దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. ఇవాళ మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ 2 వర్గాల ప్రజలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒకటి పై నోటి ద్వారా ప్రభువా ప్రభువా అని పిలిచేవారిని దేవుడు చూపిస్తున్నాడు. ఇంకొకటి దేవుణ్ణి తమ హృదయపూర్వకముగా వెంబడించే వారిని, ఆయన ఆజ్ఞలు పాటించే వారిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, ఇదిగో వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, కానీ వారి హృదయము నాకు బహు దూరముగా ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇలాంటి వారి యొక్క జీవితము ఒక సున్నము కొట్టిన సమాధిలాగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాము. పైనకి చాలా నీట్గా కనిపించవచ్చు, కానీ లోపలంతా అంధకారము, దుష్టత్వము, కీడు వీళ్ళ లోపల ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అందుకే దేవుడు అంటాడు, నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి వెంబడించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. పై పెదవుల స్తుతిని దేవుడు కోరట్లేదు, కానీ నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ హృదయపూర్వకముగా, నీ ఇష్టపూర్వకముగా దేవుని యొక్క సిలువను మోసుకొని, నీ యొక్క సిలువను నువ్వు మోసుకొని ఆయన తట్టు తిరగడాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా నడిచే కృపా భాగ్యము మనందరికీ కలుగును గాక. ఆమేన్.